పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ తాని సర్వాన శేషాని హరిరిత్యక్షరద్వయం. భూమిపై ఉన్నటువంటి సమస్త తీర్థాలలో స్నానం చేసిన ఫలితం, అదేవిధంగా ఈ భూమిపై ఉన్నటువంటి సమస్త పుణ్యక్షేత్రాలు దర్శించిన ఫలితం హరి అన్నంత మాత్రాన కలుగుతుంది. హరినామ సంకీర్తనకు అంత శక్తి కలదు. కాబట్టి మనమందరం కూడా హరినామ సంకీర్తనంతో మన జీవితాన్ని గడుపుదాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి జీవాత్మ గురించి వివరిస్తూ ఉన్న సందర్భంలో, అర్జున నీ కర్తవ్యాన్ని నీవు చెయ్యి అని చెబుతున్న సందర్భంలో ఇది 31వ శ్లోకం. స్వధర్మాపి చావేక్ష నవి కంపితుమర్హసి ధర్మాద్ది యుద్ధాత్ శ్రేయోన్యాత్ క్షత్రియస్య నవిద్యతే. ఓ అర్జున, నీకు పరిపరి విధాలుగా శరీరం గురించి జీవాత్మ గురించి వివరిస్తూ వస్తూ ఉన్నాను. అయినా కూడా నీవు భయపడుతూ వెనుకడుగు వేస్తూ ఉన్నావు. ఎందుకు అలా జంకుతూ ఉన్నావు అర్జున? నవికంపితుమర్హసి, నీవు వెనుకడుగు వెయ్యవద్దు అర్జున. నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని, నీ యొక్క స్వధర్మాన్ని నీవు చేయవలసిందే. స్వధర్మాపి చావేక్ష, నీ యొక్క స్వధర్మం ఏంటి? నీవు క్షత్రియుడవు కాబట్టి యుద్ధం చేయాలి. దేనికోసం? ధర్మం కోసం యుద్ధం చేయాలి. ధర్మాన్ని నిలపడం కోసం నీవు యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేయకుండా నీవు నా యొక్క బంధువులు చనిపోతారు అని ఎందుకు అలా వెనుకడుగు వేస్తూ ఉన్నావు? ధర్మాద్ది యుద్ధాత్ శ్రేయోన్యాత్ క్షత్రియస్య నవిద్యతే. ఒక క్షత్రియుడికి శ్రేయస్సు కలుగుతుంది అంటే దానికి ఏది కారణం అంటే తాను చేయవలసిన కర్తవ్యాన్ని చేయడం ద్వారానే తనకు శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి నీ యొక్క కర్తవ్యం ఏంటి? నీవు క్షత్రియుడు, రాజువు కాబట్టి ధర్మాన్ని నిలపడం కోసం నీవు యుద్ధం చేయవలసిందే అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నాడు. స్వధర్మాపి చావేక్ష నవి కంపితుమర్హసి ధర్మాద్ది యుద్ధాత్ శ్రేయోన్యాత్ క్షత్రియస్య నవిద్యతే. ఇంకా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏమేం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.